హాయ్ నమస్తే వెల్కమ్ టు యుఎంఎస్ ద ఫ్యాన్బాయ్ వెర్షన్ యూట్యూబ్ ఛానల్. ఫీఫా వరల్డ్ కప్ ప్రపంచంలోనే పండగలు జరుపుకునే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దేశం ఒక్కసారని ఈ ట్రోఫీ గెలవడం పరువుగా భావిస్తాయి. చాలా దేశాలు ఫుట్బాల్ వరల్డ్ కప్లో పాల్గొంటే చాలనుకుంటాయి. ఇంతటి ఫేమస్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు, ఐకాన్స్ అండ్ లెజెండ్స్గా గుర్తింపు పొందాలంటే ఈ ఫీఫా వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే. అంతెందుకు ఎవ్రీ ఇయర్ ఇచ్చే బ్యాలెండోర్ బెస్ట్ ఇండివిజువల్ ట్రోఫీని గెలవాలంటే ఈ వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఫీఫా వరల్డ్ కప్ రేపటి నుంచి జూన్ 11 నుంచి జూలై 19 వరకు నిర్వహిస్తున్నారు. ఈసారి హోస్టింగ్ కంట్రీస్ అయిన అమెరికా, కెనడా, మెక్సికోలో మ్యాచ్లను జరుపుతున్నారు. టోటల్ 16 సిటీస్లో 104 మ్యాచెస్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం ఎన్నో సంవత్సరాల తర్వాత 2022లో జరిగిన వరల్డ్ కప్ని సొంతం చేసుకున్న అర్జెంటీనా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీని విన్ అవ్వడానికి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ టోర్నమెంట్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న లియోనల్ మెస్సీ లాస్ట్ టైం వరల్డ్ కప్ని గెలిచి తన చిరకాల కోరికను ఎట్టకేలకు సాధించాడు. మరొకసారి దాన్ని బ్యాక్ టు బ్యాక్ సాధించడానికి ఆరోసారి బరిలోకి దిగుతున్నాడు. అండ్ వరల్డ్ కప్ను ఒక్కసారైనా గెలవాలని 41 ఇయర్స్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్గా పోర్చుగల్ కెప్టెన్గా బరిలోకి దిగుతున్నాడు. నెక్స్ట్ కెరియర్ మొత్తం ఎన్నో ఇంజరీలతో ఇబ్బంది పెట్టినా ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్గా కొనసాగుతున్న బ్రెజిల్ స్టార్ నేమర్ జూనియర్ ఈసారైనా గెలుస్తాడేమో చూడాలి. అండ్ నెక్స్ట్ కిలియన్ ఎంబాప్పే, ఉస్మాన్ డెంబెలే, మైకెల్ ఒలిసే లాంటి ఇన్ఫామ్ టాప్ ప్లేయర్స్తో ఫ్రాన్స్, యమీన్ యమాల్, పెద్రి, రోడ్రి, గవి లాంటి యంగ్ స్క్వాడ్తో స్పెయిన్, అండ్ కేన్, బెల్లింగామ్ అండ్ రైస్, రాష్ఫోర్డ్, సాకా లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో ఇంగ్లాండ్ కూడా ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. అండ్ వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది అంటే బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్ అండ్ క్రొయేషియా లాంటి టాప్ టీమ్స్ కూడా పోటీ ఇచ్చేలా కనబడుతున్నాయి. ఈ ఫీఫా వరల్డ్ కప్ని లాస్ట్ ఇయర్ 2022 వరకు 32 టీమ్స్తో నడిపించారు. కానీ ఈసారి ఇంకొక 16 టీమ్స్ని యాడ్ చేసి టోటల్గా 48 టీమ్స్తో ఈసారి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మొత్తం 48 టీమ్స్ని 12 గ్రూపులుగా డివైడ్ చేసి గ్రూప్ స్టేజ్లో టేబుల్ టాప్లో నిలిచిన 24 టీమ్స్ డైరెక్ట్గా రౌండ్ ఆఫ్ 32కి క్వాలిఫై అవుతాయి. టేబుల్లో థర్డ్ ప్లేస్లో నిలిచిన 12 టీమ్స్లో 8 టీమ్స్ని రౌండ్ ఆఫ్ 32కి క్వాలిఫై చేస్తారు. రౌండ్ ఆఫ్ 32లో గెలిచిన టీమ్స్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 16 క్వాలిఫై అవుతాయి. తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. నెక్స్ట్ గ్రూప్ స్టేజ్లో టాప్ 2లో నిలిచే టీమ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.